హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌనిక లెక్చర్ బ్లాగ్స్. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. 4 ఇయర్స్ హానర్స్ డిగ్రీ గురించి అయితే నేను చెప్తానని చెప్పాను. అండ్ 2 మేజర్స్ గురించి కూడా మీకు క్లారిటీ అనేది ఇస్తానని చెప్పాను. ఈరోజు మన వీడియోలోని గైడ్లైన్స్ ఫర్ ద 4 ఇయర్స్ యూజీ హానర్స్ ప్రోగ్రామ్ విత్ డ్యూయల్ మేజర్ గురించి అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఈ డ్యూయల్ మేజర్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు అసలు ఈ డ్యూయల్ మేజర్ని తీసుకున్నారని చెప్పేసి. జనరల్గా ఈ 2 మేజర్స్ అనేది ఎందుకు తీసుకున్నారంటే అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ గురించి అనమాట. అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్, తన యొక్క కెరియర్ గురించి బేస్ చేసుకుంటే ఈ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీని అయితే తీయడం జరిగింది. అండ్ ఈ 2 మేజర్స్ అనేది జనరల్గా దేన్ని బట్టి వీళ్ళు అసైన్ చేశారు అంటే ఏ విధంగా స్ట్రక్చర్ అనేది తీసుకున్నారు అంటే NEP 2020 అండ్ UGC FYUGP ప్రకారంగా ఈ మోడల్ని అయితే వీళ్ళు డిజైన్ అయితే చేయడం జరిగింది. ఈ కోర్స్ అనేది జనరల్గా మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 4 ఇయర్స్ అనేది ఉంటుంది. ఈ 4 ఇయర్స్ ప్రోగ్రాంలోని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేజర్స్ అనేది 2 ఉంటాయి, మైనర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మేజర్కి మైనర్కి క్లియరిఫికేషన్ అనేది ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనము దీని యొక్క స్ట్రక్చర్ని చూద్దాము. స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా 4 ఇయర్స్ మనం కంప్లీషన్ చేసేటప్పటికి మొత్తంగా మనకి 194 క్రెడిట్స్ అనేది అకాడమిక్ ఇయర్ మొత్తంకి ఉంటుందన్నమాట. ఈ అకాడమిక్ ఇయర్లో 194తో కాకుండా 16 క్రెడిట్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయి. ఆ 16 క్రెడిట్స్ అనేది ఎందుకు అంటే మన ఇంటర్న్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తాం కదా, ఇంటర్న్షిప్ గురించి 16 క్రెడిట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ 4 ఇయర్స్ కాకుండా జనరల్గా మనం ఒక 3 ఇయర్స్లోనే మనం కంప్లీషన్ అనేది చేద్దామని మనం అనుకున్నట్టయితే దానికి 150 అకాడమిక్ క్రెడిట్స్ అనేది వస్తుంది. ఈ 150 అకాడమిక్ క్రెడిట్స్తో పాటుగా మనకి 16 క్రెడిట్స్ అనేది మ్యాండరేటరీగా ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. అంటే మనం 4 ఇయర్స్ చదివినట్టయితే 194 క్రెడిట్స్ అనేది ఉంటుంది. అది 3 ఇయర్స్ చేసినట్టయితే 150 అకాడమిక్ క్రెడిట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ పైన ఉన్న 16 క్రెడిట్స్, కిందన 16 క్రెడిట్స్ అనేది కామన్. ఇంటర్న్షిప్ అనేది 4 ఇయర్స్ చేసిన కామన్గానే 16 క్రెడిట్స్ ఉంటుంది. 3 ఇయర్స్ చేసిన 16 క్రెడిట్స్ అనేది కామన్గానే ఉంటుంది. ఇప్పుడు 3 ఇయర్స్ యూజీ ప్రోగ్రాంలోని 150 అకాడమిక్ క్రెడిట్స్ అనేది ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు 3 ఇయర్స్ అకాడమిక్ క్రెడిట్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఫస్ట్ మనం మేజర్ని మనం తీసుకున్నట్టయితే 48 క్రెడిట్స్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే మ్యాథ్స్ని తీసుకున్నాం. మ్యాథ్స్ని ఇక్కడ ఫస్ట్ మేజర్ కింద మనం కన్సిస్ట్ చేసినట్టయితే సెకండ్ మేజర్ కిందకి మనం ఏం కన్సిస్ట్ చేసుకోవచ్చు అంటే మన ఇష్టం. ఇప్పుడు స్టూడెంట్ కెరియర్ని అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అని చెప్పారు కాబట్టి యూ హ్యావ్ టు బి టేక్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఏది బాగా వచ్చో ఆ సబ్జెక్ట్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ఈ విధంగా కాకుండా మీకు ఏ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంటే ఆ సబ్జెక్ట్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు వచ్చిన సబ్జెక్ట్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మేజర్ని నేను మ్యాథ్స్ కిందకి కన్సిడర్ చేసుకున్నాను. మేజర్ 2కి వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంకా ఫర్దర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగ ఏదో ఒకటి మనము కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మనం మేజర్ 2ని మనకు వచ్చిన దాని ప్రకారంగా మనకు వచ్చిన నాలెడ్జ్ ఇదైతే బెస్ట్ అన్న దాని ప్రకారంగా మనమైతే సెలెక్ట్ చేసుకోవడం అయితే అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, మనం మేజర్ని మైనర్ని మన ఇష్ట ప్రకారంగా తీసుకుంటే మళ్ళీ మనకి ఆ కాలేజ్లో అది ఉంటుందా లేదా అన్నది మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇది మనకి ఏంటి అంటే మీరు తీసుకున్నది ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీరు ఫిల్అప్ చేస్తారు. ఈ ఫిల్అప్ చేసేటప్పుడు మీకు అందులోని ఏ కాలేజ్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది నేను తీసాను అనుకోండి మేజర్, ఏ కాలేజ్ అయితే అది ఉంటుందో ఆ కాలేజ్ అనేది మీకు అలౌట్ అనేది జరుగుతుందన్నమాట. దాని గురించి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే పడక్కర్లేదు. మీకు వచ్చిన సబ్జెక్ట్స్ని బట్టి మీరు చూస్ చేసుకొని వెళ్తే బెస్ట్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి మైనర్. ఈ మైనర్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, మైనర్ అనేది 16 క్రెడిట్స్. ఇప్పుడు మేజర్ అనేది మనం ఏ విధంగా అయితే మనం సెలెక్ట్ అనేది చేసుకున్నామో యాజ్ యూజువల్ మైనర్ని కూడా మన ఇష్ట ప్రకారంగానే చేసుకోవచ్చు అనమాట. మన చాయిసే, అది ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది మన చాయిస్. బట్ ఇక్కడ ఏంటి అంటే మేజర్ అనేది మనం కంప్యూటర్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఒకటి ఉన్నాయి. అది ఫర్దర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మైనర్ని మనం తీసుకున్నట్టయితే మైనర్ కంప్యూటర్ తీసుకున్నట్టయితే కంపల్సరీగా మనం తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే క్వాంటమ్ టెక్నాలజీ అనే దాన్ని కంపల్సరీగా మనం మైనర్ కిందనే మనం చూస్ చేసుకోవాలన్నమాట. నాట్ ఓన్లీ కంప్యూటర్లో చూసుకోండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా మైనింగ్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా మనము క్వాంటమ్ టెక్నాలజీ అనేది మ్యాండరేటరీగా మనకైతే ఉండాలి అని అయితే
ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారు. దాన్నైతే మనం ఏం చేయలేము. మేజర్ కంపల్సరీగా మనం కంప్యూటర్ తీసుకున్నట్టయితే మైనర్ అయితే క్వాంటమ్ టెక్నాలజీ అయితే మ్యాండేటరీగా మనం చదవాలి. అండ్ ఇక్కడికొచ్చేటప్పటికి చూడండి మేజర్ విషయానికొద్దాం. మేజర్ విషయానికొచ్చేటప్పటికి సెకండ్ మేజర్ అనేది 32 క్రెడిట్స్ ఉన్నాయి. మీరు అడగొచ్చు మేజర్ 1లోని బట్టి చూస్ చేసుకోవాలా? మేజర్ 2 బట్టి మనకి మైనర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటదా? అనేది ఏం లేదు. ఇప్పుడు మేజర్ 1లోని మీరు మ్యాథమెటిక్స్ తీసుకొని మేజర్ 2లో కంప్యూటర్ తీసుకున్న కంప్యూటర్ అనేది మేజర్‌లో కంపల్సరీగా ఉంది కాబట్టి మైనర్‌లోనే మనకి కంపల్సరీగా క్వాంటమ్ టెక్నాలజీ అనేదైతే ఉంటుంది. నెక్స్ట్ కామన్‌గా మనకి లాంగ్వేజెస్ ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగు కావచ్చు, హిందీ అవ్వచ్చు, సంస్కృత్ అవ్వచ్చు. ఇవి జనరల్‌గా ఉంటాయి. అవి ఎన్ని క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది అంటే 18 క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ స్కిల్ పేపర్స్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ పేపర్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి 12 క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది. మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అనేది 6 అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అనేది లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అనుకోని మనకి ఉంటాయి కదా! సర్వీస్ ప్రాజెక్ట్స్ అనేవి. అవన్నీ కూడా 4 క్రెడిట్స్ అనేది తీసుకుంటుంది. షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్, లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ 4 అండ్ 8ని క్రెడిట్స్‌ని అనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇవంతా చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ యూజీకి మొత్తంగా ఎన్ని క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది అంటే మొత్తంగా 150 క్రెడిట్స్ అనేది ఇస్తుంది. చూసుకోండి 48 క్రెడిట్స్ అంటే 48 ప్లస్ 32 అంటే 80. 80 ప్లస్ 16 96. 96 ప్లస్ 18 114. 114 ప్లస్ 12 126. 126 ప్లస్ 6 126 ప్లస్ 6 132. 132 ప్లస్ 2 134. 134 ప్లస్ 4 మీరు అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మొత్తంగా 150 క్రెడిట్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుందనమాట. అదే 4 ఇయర్స్‌కి మనం చేయాలంటే ఎన్ని క్రెడిట్స్ అని చెప్పాను? 194 క్రెడిట్స్. ఇది కాకుండా 150 కాకుండా 16 క్రెడిట్స్ అనేది ఇంటర్న్‌షిప్‌లోనే అనేది మనకి కలుస్తుందనమాట. నెక్స్ట్ ఫర్దర్‌గా మనం వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి 2 మేజర్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్‌లో నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ సెమిస్టర్ నుంచి మనకి 2 మేజర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ మేజర్స్‌ని బట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ఇది అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. ఫస్ట్ మేజర్ ఏదైతే ఉందో ఫస్ట్ మేజర్ అనేది మనము మొత్తంగా చూసుకున్నట్టయితే 12 కోర్సెస్ అనేది మనం ఫినిష్ చేస్తామంట. సెకండ్ అది మొత్తంగా ఎన్ని క్రెడిట్స్ అని చెప్పారు పైన 48 క్రెడిట్స్ అని చెప్పారు. మొత్తంగా 4 ఇయర్స్‌లోని మనము 12 కోర్సెస్ మేజర్ 1 మీదనే మనం చదువుతాం. మేజర్ 2కి వచ్చేటప్పటికి ఎన్ని చదువుతామంటే 8 కోర్సెస్ అనేది మనం చదువుతాం. అంటే ఆ పేపర్‌ని మనము 8 కోర్సెస్‌లోని డిఫైన్ చేస్తాం. 8 కోర్సెస్‌లో మనం చదవడం అయితే జరుగుతుంది. మొత్తంగా అది 32 క్రెడిట్స్‌ని అయితే డిఫైన్ చేస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైనర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కంప్యూటర్ అయినట్టయితే కంపల్సరీగా క్వాంటమ్ టెక్నాలజీ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి అని చెప్పేసి. అది కాకుండా మనం వేరేది మైనర్ సబ్జెక్ట్‌ని ఏదైనా మనం చూస్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందనేది చూద్దాం. ఇప్పుడు వేరే సబ్జెక్ట్ మనం ఏదైనా తీసుకున్నట్టయితే అది ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ కింద గానీ మనం చూస్ చేసుకోవచ్చు. కంపల్సరీగా మనము ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. ఒకవేళ కొంతమంది మనకి అందులో అంటే కాలేజ్‌లోని ఇచ్చిన మైనర్స్ అనేది మనకి నచ్చలేనట్టయితే ఆన్‌లైన్ మైనర్ కిందకి కూడా మనం చదువుకోవచ్చు. ఆన్‌లైన్‌కి ఆన్‌లైన్‌లో అప్రూవల్ అయ్యి ఆ స్టడీ అనేది మనం చదివేసి వచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్‌కి మీరెళ్ళి ఆ సర్టిఫికేట్‌ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినట్టయితే ఆ మైనర్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే డిగ్రీ సర్టిఫికేట్‌లో వాళ్ళైతే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యూనివర్సిటీకి మీరెళ్ళి ఏపీఎస్‌సి, హెచ్‌ఈకి మాత్రం మీరు ఇచ్చినట్టయితే కంపల్సరీగా ఆ మైనర్ సబ్జెక్ట్ అనేది అందులో ఇంక్లూడ్ అయ్యి మీకు డిగ్రీ సర్టిఫికేట్‌లో వస్తుంది. ఈ మైనర్ సబ్జెక్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న డౌట్ మీకు ఉండొచ్చు. ఆ మైనర్ సబ్జెక్ట్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది అంటే థర్డ్ సెమిస్టర్ నుంచి మనకి ఈ మైనర్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. థర్డ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఎండ్ అవుతుందా అనేది ఫర్దర్‌గా నేను చెప్తాను. ఇప్పుడు లాంగ్వేజ్‌కొద్దాం. లాంగ్వేజ్‌కొచ్చేటప్పటికి జనరల్‌గా మనకి లాంగ్వేజ్‌లోని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృత్, హిందీ అనేది కామన్‌గా ఉంటాయి. వీటిలోని మనము చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో స్కిల్ పేపర్స్‌కొచ్చేటప్పటికి ఏంటి అంటే అది కాలేజ్‌ని బట్టి ఉంటుంది. కొంతమంది హ్యూమన్ వాల్యూస్, అనే సబ్జెక్ట్స్ అనేది మనం తీసుకుంటారు. అది కాలేజ్‌ని బట్టి ఉంటుంది. నెక్స్ట్‌కొచ్చేటప్పటికి ఏంటి అంటే బాగా ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ఏదైనా ఉంది అంటే ఇక్కడ చూడండి ఓపెన్ ఆన్‌లైన్ అనేది ఉంది. ఓపెన్ ఆన్‌లైన్ అనేటప్పటికి ఓపెన్ ఆన్‌లైన్ క్లాసెస్ అనేది మీకు జరగాలి కాలేజ్‌లో. కాలేజ్‌లోననేది జనరల్‌గా ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి 7థ్ సెమిస్టర్ అండ్ 8థ్ సెమిస్టర్ అంటే
4th ఇయర్ ఆఫ్ డిగ్రీలోని హానర్స్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఎవరైతే మనం 4 ఇయర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకి కంపల్సరీగా ఓపెన్ ఆన్‌లైన్ క్లాసెస్ అనేది జరగాలి. క్లియర్. ఆ ఆన్‌లైన్ క్లాసెస్ అనేది మనకి 7th అండ్ 8th సెమిస్టర్‌లో అయితే ఉంటుంది. దాంతో పాటుగా ఇంటర్న్‌షిప్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్‌లో మనం చూసుకున్నట్టయితే సర్వీస్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సర్వీస్ ప్రాజెక్ట్ అనేది ఏ ఇయర్‌లో అవుతుంది అంటే ఫస్ట్ ఇయర్‌లో అనేది కంప్లీషన్ అవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుంచి మే. అంటే ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్ అవ్వచ్చు, సెకండ్ సెమిస్టర్ అవ్వచ్చు. ఈ 2 సెమిస్టర్‌లోని ఎప్పుడైనా మనం సర్వీస్ ప్రాజెక్ట్‌ని అయితే ఫినిష్ చేసి అయితే ఉండాలి. అది మనకి ఎన్ని క్రెడిట్‌ని డిఫైన్ చేస్తుంది అంటే 4 క్రెడిట్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఇంటర్న్‌షిప్‌లోని మొత్తంగా మనకి అంటే 3 ఇయర్స్ డిగ్రీ చేసినా, 4 ఇయర్స్ డిగ్రీ చేసినా కంపల్సరీగా 190 క్రెడిట్స్, 150 క్రెడిట్స్‌లో చూసుకుంటే ఎగస్ట్రాగా మనము 16 క్రెడిట్స్‌ని ఇచ్చాము. అది దేనికి ఇచ్చాము? ఇంటర్న్‌షిప్‌కి ఇచ్చాం. ఆ ఇంటర్న్‌షిప్‌లోని 4 క్రెడిట్స్ అనేది దేనికెళ్ళింది అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్న్‌షిప్‌కి అయితే వెళ్ళిపోయింది. ఏ ప్రాజెక్ట్ కిందకా? కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కిందకైతే ఇదెళ్ళింది. సెకండ్ ఇయర్‌కి చూసుకుందాం. సెకండ్ ఇయర్‌కొచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మనకి 4 క్రెడిట్స్ అనేది ఇస్తుంది. దేనికిస్తుంది? సెకండ్ ఇంటర్న్‌షిప్‌లోని ఏప్రిల్ నుంచి మే వరకు అంటే సెకండ్ ఇయర్‌లోని థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ అనేది మనం చదువుతాం. ఈ 3 అండ్ 4 సెమిస్టర్స్ అనేది ఫిల్లప్ అయ్యేటప్పటికి అప్రెంటిస్ గానీ, ఇంటర్న్‌షిప్ గానీ, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ గానీ, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ గానీ, ఔట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గానీ మనకిస్తారు కాలేజ్ వాళ్ళు. ఆ ప్రాజెక్ట్‌ని మనం సెకండ్ ఇయర్ ఇంటర్న్‌షిప్‌లో చేసినట్టయితే మనకి ఎన్ని క్రెడిట్స్ వస్తాయి? 4 క్రెడిట్స్ అయితే వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ గో ఫర్ ద థర్డ్ ఇంటర్న్‌షిప్. థర్డ్ ఇంటర్న్‌షిప్ అంటే మనకి ఏ సెమిస్టర్స్ వస్తుంది అంటే 5th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్. 5th సెమిస్టర్‌లోని ఇక్కడ ఎటువంటి ఇంటర్న్‌షిప్స్ అనేవి లేవంట. ఓన్లీ 6th సెమిస్టర్‌లో మాత్రమే మనకి ఇంటర్న్‌షిప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అని చెప్పారు. ఇక్కడ మొత్తంగా మనకొచ్చేటప్పటికి ఈ 6th సెమిస్టర్‌లోని మనం చేసేదానికి ఎన్ని క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది అంటే 8 క్రెడిట్స్. మొత్తంగా మీకు 3 ఇయర్స్ ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు ఎన్ని క్రెడిట్స్ రావాలి? 16 క్రెడిట్స్ అనేది రావాలి. ఫస్ట్ ఇయర్‌లో ఎన్ని క్రెడిట్స్ అనేది మనం డిఫైన్ చేసుకున్నాం? 4 క్రెడిట్స్. సెకండ్ ఇయర్‌లో ఎన్ని? 4. మొత్తంగా 8 అయినాయి. ఇప్పుడు థర్డ్ ఇంటర్న్‌షిప్‌లోని మనము థర్డ్ ఇయర్‌లోని మనం ఎన్ని క్రెడిట్స్ అనేది డిఫైన్ చేసామంటే 8 మొత్తంగా 16 క్రెడిట్స్ అనేది 3 ఇయర్స్‌లో కంప్లీషన్‌లోనైతే జరిగిపోయిందనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు బాగా తెలుసుకోవాల్సిందైతే ఒకటుంది. ఇది బాగా వినండి. అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్టయితే నేను చెప్తాను కంపల్సరీగా. ఇది మీకు బాగా తెలుసుకోవాల్సింది. ఏంటి అంటే మనము డిగ్రీలోని మొత్తం 4 ఇయర్స్ హానర్స్ అని చెప్పారు. ఇందులోని 4 ఇయర్స్‌లోని ఒకవేళ మనం కంప్లీట్ చేసేది 1 ఇయరే అయినట్టయితే 1 ఇయర్ కంప్లీట్ చేసి ఇప్పుడు జనరల్‌గా 2020 వరకు అంటే మనం ప్రీవియస్ వరకు ఎలా అంటే ప్రీవియస్ అనుకోని కాదు 2024 వరకు మొన్నటి వరకు ఎలా అంటే మనము ఒక ఇయర్ అనేది ఫీజ్ కట్టకపోయినా లేదు అంటే మనం ఆ కాలేజ్ నుంచి క్విట్ అయిపోవాలన్నా ఏదైనా అన్నా మొత్తము మన ఫీజ్ అంతా పే చేసి అప్పుడు మన సర్టిఫికేట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకేంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్‌లోని మనకి ఆ కాలేజ్ నచ్చి, ఆ వాతావరణం నచ్చి ఓకే. నాకిక్కడ నాలెడ్జ్ బావుంది. పర్లేదు చెప్తున్నారు అని మీరు అనుకున్నట్టయితే వెల్ అండ్ గుడ్. ఆ ఇయర్‌లో అది కంప్లీషన్ అనేది జరిగిపోతుంది. ఒకవేళ లేదు నాకిక్కడ నచ్చలేదు ఫస్ట్ ఇయర్ తోటే నేను డ్రాప్ అయిపోదాం అని అనుకున్నట్టయితే మీకు వచ్చే సర్టిఫికేట్ ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ అనేది మీరు ఏ కాలేజ్‌లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. వితౌట్ ఎనీ అబ్జెక్షన్. ఏ అబ్జెక్షన్ లేకుండా మీకు ఏ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ అనేది చేస్తారు. ఈ ఏ సర్టిఫికేట్‌ని బట్టి మీరు వేరే కాలేజ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు డ్రాప్ అవ్వాలంటే డ్రాప్ అవ్వచ్చు. బట్ డ్రాప్ అయ్యేటప్పుడు కూడా మీరు ఆలోచించండి ఏ సర్టిఫికేట్‌తో మనం ఏమీ చేయలేం. ఎందుకంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీ కూడా కాదు. సో, వి డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్ ఏ సర్టిఫికేట్. మీరు రెండో కాలేజ్‌లో జాయిన్ అయినట్టయితే ఈ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే డైరెక్ట్‌గా మీరు సెకండ్ ఇయర్‌కి అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్‌కొచ్చేద్దాం. సెకండ్ ఇయర్‌లోని ఆ కాలేజ్ ఓకే. పర్లేదు బావుంది అనుకోని చెప్పేసి అనుకున్నట్టయితే సెకండ్ ఇయర్ కంప్లీట్ ఒకవేళ సెకండ్ ఇయర్‌లోని నాకు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు బి క్విట్ ద సెకండ్ ఇయర్ అనుకోని మీరు అనుకున్నట్టయితే సెకండ్ ఇయర్ మీరు ఫినిష్ చేసి వెళ్ళినట్టయితే మీకు వచ్చే సర్టిఫికేట్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది మీకు కాలేజ్ వాళ్ళు ఇష్యూ అయితే చేస్తారు. ఫస్ట్ ఇయర్ అయితే మనకి ఏ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సెకండ్ ఇయర్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఒకవేళ 3 ఇయర్స్ మనం ఒకే కాలేజ్‌లోని కంప్లీట్ అనేది చేసినట్టయితే మనకి ఏ సర్టిఫికేట్ వస్తుంది అంటే డిగ్రీ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ ఇష్యూ అనేది అయితే చేస్తారు. మొత్తంగా మనకి డిగ్రీ సర్టిఫికేట్ అనేది కావాలి అంటే కంపల్సరీగా మనము
3 ఇయర్స్ అయితే మనము చదవాలనమాట. ఒకవేళ నేను 3 ఇయర్స్ కాకుండా 4 ఇయర్స్ కూడా మీరు కంప్లీట్ చేస్తాను అంటే, మీరు జనరల్‌గా మీరు చదువుతున్నదే 4 ఇయర్స్ డిగ్రీ హానర్స్‌ని మీరు చదువుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కావాలి అంటే కంపల్సరీగా 4 ఇయర్స్ చదవాలి. అసలు ఈ 4 ఇయర్స్ చదివితే మాకు బెనిఫిట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు 4 ఇయర్స్ అనేది మీరు కంప్లీట్ చేసినట్టయితే, మీరు ఫర్దర్ స్టడీస్‌కి 1 ఇయర్ మాత్రమే మీరు చదువుకోవాలి. అది మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఫుల్ డీటెయిల్స్ ఫర్ ద 4థ్ సెమిస్టర్ ఆఫ్ హానర్స్ అని మీరు మెసేజ్ చేసినట్టయితే ఐ విల్ బి ఎక్స్‌ప్లెయిన్ ఇట్ దేర్. ఇప్పుడు దీని యొక్క లాస్ట్ ఫైనల్ ఫిగర్‌ని మనం కన్సిడర్ చేద్దాం. ఇది మెయిన్. ఇది మీకు అర్థమైనట్టయితే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అన్నదైతే మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మీరు మేజర్ ఏది తీసుకోవాలి, మైనర్ ఏది తీసుకోవాలి అనేది మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. బాగా చూడండి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లోని ఓన్లీ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద బీఎస్సీ. ఇఫ్ యూ వాంట్ ద బీకామ్ అని పెట్టినట్టయితే నేను బీకామ్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ బీఎస్సీ గురించి చూడండి. ఫస్ట్ సెమిస్టర్‌లోని మేజర్ మొత్తంగా 4 క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది. 4 క్రెడిట్స్‌కి వచ్చేటప్పటికి సెమిస్టర్ 1లోని మనము ఓన్లీ మనం తీసుకున్న పేపర్ ఎన్ని చదువుతామంటే 2 పేపర్స్‌ని మనం చదవడం అయితే ఇక్కడ జరుగుతుంది. అదే మేజర్ 2కి వచ్చేటప్పటికి 1 పేపర్ మాత్రమే చదువుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేజర్ అనేది మ్యాథ్స్ అనేది నేను తీసుకున్నాను. మేజర్ 1లో మ్యాథ్స్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. మేజర్ 2లో ఫిజిక్స్ అనేది నేను తీసుకున్నాను. అంటే మేజర్ ఫస్ట్ సెమిస్టర్‌కి వచ్చేటప్పటికి మ్యాథ్స్ అనేది 2 పేపర్లు ఉంటది. మేజర్ 2కి వచ్చేటప్పటికి ఫిజిక్స్ అనేది ఒక పేపరే ఉంటుందన్నమాట. ఇందులో మైనర్ అనేది లేదు. కామన్‌గా ఫస్ట్ ఇయర్‌లోని ఫస్ట్ సెమిస్టర్‌కి, సెకండ్ సెమిస్టర్‌కి కామన్. మ్యాథ్స్ అనేది 2 పేపర్స్ చదువుతాను. ఫిజిక్స్ అనేది 1 పేపర్ చదువుతున్నాననమాట. మైనర్ అనేది అసలు టచ్ కూడా చేయలేదు. లాంగ్వేజెస్ అనేది కామన్ 2 ఉంటాయి. చూసుకోండి ఇంగ్లీష్ అనేది కామన్ అందరికీ. ఇప్పుడు ఫిజిక్స్ తెలుగు తీసుకుంటే తెలుగు, హిందీ తీసుకుంటే హిందీ, సంస్కృత్ తీసుకుంటే సంస్కృత్. ఈ 3 లాంగ్వేజెస్‌లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్. మొత్తంగా ఎన్ని లాంగ్వేజెస్ 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అండ్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అయితే ఫస్ట్ సెమిస్టర్‌లో ఎటువంటివి లేవు. సెకండ్ సెమిస్టర్‌లో అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ సబ్జెక్ట్స్ అనేది ప్రతి సెమిస్టర్‌లో 4థ్ సెమిస్టర్ వరకు ఇదైతే కామన్‌గానైతే నడుస్తూ ఉంటుందన్నమాట. ఇది మొత్తంగా మనము ఫస్ట్ ఇయర్‌కి వచ్చేటప్పటికి ఎన్ని చదువుతాము అంటే టోటల్‌గా ఫస్ట్ ఇయర్‌లో మనము 6 అనేది చదువుతాం. 6 సబ్జెక్ట్స్ అనేది మనకి ఉంటుంది. మొత్తంగా ఎన్ని క్రెడిట్స్‌ని డిఫైన్ చేస్తుంది అంటే 22 క్రెడిట్స్‌ని అయితే ఇది డిఫైన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఎగస్ట్రాగా మనకి 2 యాడ్ అయ్యాయి. ఆ 2 ఏంటి అనేది సెకండ్ సెమిస్టర్‌లో మనం చూసుకున్నట్టయితే కామన్‌గా మేజర్ ఒకేలా ఉంది. మైనర్ అనేది లేదు. లాంగ్వేజ్ కూడా ఒకేలా ఉంది. మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది ఒకటి ఇక్కడ యాడ్ అయ్యింది. దాంతో పాటుగా స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ కూడా ఒకటి యాడ్ అయ్యింది. మొత్తంగా మనకి ఇక్కడ 2 అనేది యాడ్ అవ్వడం వల్ల మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అనేది మనం చదువుతున్నామంటే 8 సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ చదవడం అయితే జరుగుతుంది. థర్డ్ సెమిస్టర్‌కి వచ్చినట్టయితే మేజర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది చూడండి. 2 మేజర్స్ ఫస్ట్ మేజర్‌లోని 2 సబ్జెక్ట్స్ చదువుతాము. సెకండ్ మేజర్‌లోని 1 చదువుతాము. అండ్ మైనర్‌కి వచ్చేటప్పుడు చూసుకోండి. మైనర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మైనర్ ఒక పేపర్ అనేది మనకి థర్డ్ సెమిస్టర్‌లో స్టార్ట్ అవుతుందన్నమాట. మిగతాదంతా కామన్. లాంగ్వేజ్ అనేది థర్డ్ సెమిస్టర్ తోటి అయిపోతుంది. ఐదర్ ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, సంస్కృత్ అవ్వచ్చు, ఇంగ్లీష్ తెలుగు అవ్వచ్చు. ఏదైనా సరే థర్డ్ సెమిస్టర్ తోటి లాంగ్వేజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయిపోతుందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే లాస్ట్‌లోనికి మనం మేజర్ 1 ఏదైతే ఇచ్చామో ఆ మేజర్ 1 మాత్రమే మనకి 7 అండ్ 8 సెమిస్టర్స్‌లో అయితే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.